హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా రూమ్ పక్కన ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అందులో ఒక అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఒక 13 to 14 ఏజ్ అయితే ఉంటుంది. ఇంకా రోజు కనిపిస్తూ ఉంటాడు. మరి పైనే కాబట్టి రోజు కనిపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాం అనమాట. పండగ తర్వాత ఊరెళ్ళొచ్చిన తర్వాత అక్క ఊరెళ్ళొచ్చారని మాట్లాడిస్తే, ఏంట్రా మరి రోజు ఇక్కడే కనిపిస్తున్నావు, స్కూల్కి వెళ్ళవా అని అడిగాను అనమాట. అబ్బాయి ఆంధ్ర అబ్బాయి అనమాట. వెళ్ళేదక్క వెళ్ళను, మా నాన్న పంపించాడు, ఇంకా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, స్కూల్కి వెళ్తే ఖర్చులు అవుతాయి, ఇంకెవరు లేరు, పనికే రావాలి అని చెప్పేసి మా నాన్న పనికే తీసుకొస్తాడు, స్కూల్కి వెళ్ళను అన్నాడు. ఓకే అని చెప్పేసి అంటే, ఇక ఆంధ్ర కదా మీ ఫెస్టివల్ బాగా జరుపుకుంటారు కదా, మరి పండగకి కన్నా ఊరు వెళ్ళలేదా అంటే, పండగకి ఏమి వెళ్ళలేదక్క, డబ్బులు లేవు, కూలి ఇవ్వలేదు, కూలి ఇస్తే నేను ఊరు వెళ్తుంటే కొన్ని డబ్బులు లేవు, అందుకే పండగ అసలు ఏం చేసుకోలేదు, ఇక్కడే ఉన్నాం, పని చేసుకుంటున్నాం అని చెప్పిండు అనమాట. ఆ 2 మాటలు విన్న తర్వాత వాడు ఏజ్ కంటే వాడి అనుభవమే ఎక్కువ ఉందేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే డబ్బులు ఉంటేనే పండుగ చేసుకుంటాం అక్క, డబ్బులు లేవు కాబట్టి పండగ లేదు, డబ్బులు ఉన్నోళ్ళకి మాత్రమే ఆ పండగ అని చెప్పేసి వాడు చెప్పగానే చెప్పిండు అన్నట్టు అనిపించింది. వాళ్ళ నాన్న చదివించలేకపోయినా జీవితం గురించి మాత్రం పాటలు మంచిగా నేర్పించిండేమో అని నాకు అనిపించింది. మరి మీకు అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో